హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ మృదుల.blogspot.com. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mridula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము పొట్టు మినపప్పు గారెల రెసిపీ చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు: ఒక పెద్ద కప్పు పొట్టు మినపప్పు, దీన్ని బాగా కడిగి 3 కప్పుల నీళ్లు పోసి కనీసం 8 గంటలు నాననివ్వాలి. తర్వాత బాగా కడగాలి. అప్పుడు పైనున్న పొట్టు వచ్చేస్తుంది. పొట్టులో 80% తీసేసి 20% అలాగే ఉండనివ్వాలి. పొట్టు వల్ల గారెలకి మంచి రుచి వస్తుంది, మనకి చాలా బలం కూడా. ఒక చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు, 6 పచ్చిమిరపకాయలు, 1 అంగుళం అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు, 2 టేబుల్ స్పూన్లు తరిగిన కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, డీప్ ఫ్రైయింగ్కి 2 కప్పుల నూనె. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్లో కడిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పొట్టు మినపప్పుని కూడా వేసి నీళ్లు వేయకుండా మరీ మెత్తగా కాకుండా బరకగా రుబ్బుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. పిండిని 3-4 సార్లు బాగా కలియబెట్టాలి. దీనివల్ల పిండిలో ఉన్న ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి నూనె పోయాలి. అది వేడయ్యాక పిండిని చిన్న ముద్దగా తీసుకొని ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి గుండ్రంగా గారెల్లాగా ఒత్తుకొని మధ్యలో వేలితో రంధ్రం పెట్టాలి. ఇప్పుడు కాగుతున్న నూనెలోకి ఈ గారెని నెమ్మదిగా వదలాలి. ఇలా ఒక బ్యాచ్కి 3 గారెల నూనెలో వేయచ్చు. ఒకవైపు బంగారు రంగు వచ్చే వరకు వేయించాక రెండో వైపుకి కూడా తిప్పి అటు కూడా వేయించాలి. ఇప్పుడు నూనెలోంచి తీసి పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లో పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన గారెలు రెడీ. ఇవి వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. పొట్టు మినపప్పు వాడటం వల్ల ఇవి కొద్దిగా క్రిస్పీగా ఉండి మంచి రుచిగా ఉంటాయి. వీటిని అలాగే తినొచ్చు, లేదా మటన్ పులుసు, చికెన్ పులుసు, టమాటో పచ్చడి ఏదైనా దీనిలో తింటే చాలా బాగుంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ డీటెయిల్డ్ స్టెప్స్ నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదుల.blogspot.comలో కూడా చూడొచ్చు. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.